ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. అందును బట్టి దేవుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. సంతోషం ప్రియులారా. మనకు ఏప్రిల్ మాసం 22, 23 తేదీలలో కన్వెన్షన్ సువార్త మహాసభలు ఏర్పరచడం జరిగింది, బుధ గురువారాలలో. కనుక ఆత్మీయులు, మరి ఈ మాటలు వినిచున్న ప్రియులు, మీ నుంచి మేము ప్రార్థన సహాయాన్ని కోరుచున్నాం. తప్పక మీ అనుదిన ప్రార్థనలో వీటి కొరకే 2 నిమిషాలు కేటాయించవలనని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రియులారా, ఇదిగో మీకు ఈ పాంప్లెట్ మీకు తెలియపరచడం జరుగుతుంది కదా. సో వీటి విషయమే ప్రార్థన చేయండి. 2 దినాలు మరి దైవజనులు అద్భుతంగా ప్రభు చేతిలో వాడబడి ఈ ప్రాంతీయ ప్రజలకు ప్రభు నుండి అవసరమైన దివ్య సందేశాలను అందించులాగున, పాటల ద్వారా ప్రార్థనల ద్వారా ప్రభు నామం కనపరచబడులాగున మానక ప్రార్థించండి. మరలా చెప్పుచున్నాను, మీ ప్రార్థన సమయంలో 2 నిమిషాలు ఈ కన్వెన్షన్ కొరకు ప్రార్థన చేయండి. ఎంతో భారమైనటువంటి పనిని ప్రభు యొక్క కృపలో దేవుడు జరిగించాలని విశ్వాసంతో ప్రార్థించండి. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం. మొదటి నెల యందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్మల్ందరినీ బలపరచండి. మీ దివ్యమైన కృప మా అందరికి తోడై ఉండునుగాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్యంలో అహరోను మోషేల యొక్క సోదరి అని పిలువబడిన మిరియాము చనిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. మిరియాము యొక్క మరణము. మిరియాము అన్న మాటకు అర్థం తిరుగుబాటు అని భావమై ఉన్నది. ఈమె ప్రవక్తనిగా పిలువబడినటువంటి ఒక స్త్రీ. మరొక మాట చెప్పాలంటే, పాత నిబంధనలో ప్రారంభంలో ఈమె ఒక ప్రవక్తనిగా గుర్తించబడినటువంటి స్త్రీ. దెబోరా. ప్రియులారా, ఓ ప్రవక్తిని. దెబోరా కంటే ముందున్న వ్యక్తి ఈ మిరియాము. పాత నిబంధన గ్రంథాన ఓ ప్రవక్తినిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆమె. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, బైబిల్ మనకు దేవుని వాక్యం ఏదైతే బోధిస్తుందో ఆ బోధ ప్రకారం జీవించలేని వారిలో ఈమె ఒకరు. బైబిల్ బోధ ఏంటి? మొదటి స్థితి కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి పొందాలి. ఓకే. శేషించిన జనాంగం క్రిందికి వేరు తన్ని మీదికి ఫలించాలి. ఇది ఆత్మీయ అనుభవం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈమె ఆరంభం ఎలా ఉంటుందంటే ఒక దీవెనకరంగా ఉంటుంది. దేవుని వాక్యంలో మొదటి స్థితి కొద్దిగా ఉన్న తుదను మహాభివృద్ధి అన్నారు కదా ప్రభు. ఈమె మొదటి ఆత్మీయత శిఖర స్థాయిలో ఉంటుంది. బాంధవ్యాలు, బంధుత్వం, రక్త సంబంధానికి పెద్దపీట వేసినదిగా కనిపిస్తుంది. కానీ కాలము గడిచిన కొలది
తన విశ్వాస జీవితంలో, తన భక్తి జీవితంలో సన్నగిల్లిన దాఖలాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రియులారా, ఈమెను గూర్చి మీకా గ్రంథమందు ఓ శ్రేష్టమైనటువంటి మాట పొందుపరచబడింది. 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పిలిపించి తిని. అంటే దేవుడు ఇశ్రాయేలును విడిపించుటకు గాను మోషే, అహరోను, మిరియాములను దేవుడు పిలిచాడట. అంటే వారు ప్రవక్తలుగాను, మిరియాము ప్రవక్తినిగాను పిలువబడింది. అంటే మిరియాము యొక్క పిలుపు ప్రవక్తిని. అయితే ఈ ప్రవక్తినిగా ఎంతకాలం జీవించిందంటే కొంతకాలం. తదుపరి ముగింపు మహిమార్థంగా ముగించలేకపోయింది. ప్రియులారా, అది బాధాకరమైనటువంటి విషయం. బాల్య దినాలలో తన తమ్ముడైన మోషే నైలు నదిలో జమ్ము పెట్టినందు ఉంచబడి విడిచిపెట్టబడినప్పుడు తనకేం జరగబోతుందోనన్న ఆయన కొరకు శ్రద్ధ నిలిపి కనిపెట్టినటువంటి సుగుణములు కలిగిన స్త్రీగా కనిపిస్తుంది. ప్రవక్తినిగా దేవుని చేత పిలువబడినటువంటి స్త్రీగా కనిపిస్తుంది. ఎంత మంచి గుణాలో చూడండి. దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు తంబురును చేత పట్టుకుని వచ్చి గాన ప్రతిగానాలతో ప్రభును స్తుతించిన గాయని, ప్రవక్తిని, గాయని, తమ్ముని కొరకు శ్రద్ధ వహించినటువంటి ఒక మంచి సహోదరి, ఇన్ని అద్భుతములను, ఇంత గొప్ప శ్రేష్టతను కలిగి ఉన్న ఈమె వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయింది. ప్రియులారా, దేవుని యొక్క కృపను పోగొట్టుకున్న సౌలులా కనిపిస్తుంది ముగింపునకు. ఆమె స్వభావం, ఆమె పిలుపుని చూడండి. 1 ప్రవక్తిని, 2 గాయని, 3 తన తమ్ముడు ఎక్కడ చనిపోతాడోనని తన తమ్ముని కొరకు ఒక విమోచకురాలుగా వెంటపడి ఫరో యొక్క కుమార్తెకు చక్కనైన తెలివితో కూడిన సమాధానమిచ్చి, ఫరో కుమార్తె పెంచుటకు ధనాన్నిచ్చినట్లుగా ఆమెను మలచి ఇంత చాకచక్యంగా చురుకైన స్త్రీగా కనిపిస్తుంది బాల్యంలోనే. అయితే ముగింపులోకి వచ్చేసరికి ఈమె వాగ్దాన దేశాన్ని పోగొట్టేసుకుంది. ఎందుకు వాగ్దాన దేశాన్ని పోగొట్టుకుంది? ప్రియులారా, ప్రవక్తిని వాగ్దాన దేశాన్ని పోగొట్టుకోవడం ఏంటి? గాయని వాగ్దాన దేశాన్ని పోగొట్టుకోవడం ఏంటి? తెలివిగల ఆమె వాగ్దాన దేశాన్ని పోగొట్టుకోవడం? ప్రియులారా, చక్కనైనటువంటి నడిపింపు కలిగిన ఆమె వాగ్దాన దేశాన్ని పోగొట్టుకోవడం గల కారణం ఏమై ఉండొచ్చు? ప్రియులారా, మరి సంఖ్యాకాండము 12వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు, ఆల్రెడీ దాటి వచ్చేసాం కదా, 12వ అధ్యాయాన్ని మనము చదివినప్పుడు మోషే కూషు స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఇథియోపియా అమ్మాయిని. వివాహం చేసుకున్నందులకు గాను ఆమె ఏం చేసిందంటే తన స్వాభావికమైన విధానాన్ని బయలుపరిచింది. మిరియాము అనబడిన మాటకి ఏం చెప్పుకున్నాం? తిరుగుబాటు అన్నాం కాదు. తిరుగుబాటు చేస్తుంది ఆమె. మోషే మీద సనగడం మొదలుపెట్టింది, మోషే మీద గొనగడం మొదలుపెట్టింది. ప్రియులారా, మోషే నీతోనే దేవుడు మాట్లాడా, మాతో దేవుడు మాట్లాడా అంటూ తిరుగుబాటు చేయడానికి ఇష్టపడింది. ప్రియులారా, ఆమెను గూర్చిన ప్రశంసతో కూడిన విషయాలు ఎన్నో ఉన్నా ఆమెను గూర్చినటువంటి ఒక లోపం ఏంటంటే తన సోదరుడైన మోషే వివాహంలో రాద్ధాంతం చేసిన స్త్రీగా మిగిలిపోయింది. అక్కడ దైవజనుని హృదయాన్ని ఎరగలేకపోయింది.
దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేకపోయింది. ఆత్మీయులారా, వాగ్దాన దేశాన్ని కనీసం మోషే చూడగలిగితే, కానీ ఈమె వాగ్దాన దేశాన్ని కూడా చూడలేకపోయి కాదేశు అనబడిన ప్రాంతంలో చనిపోయినట్లుగా చూస్తున్నాం. నా దేవుని ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొన్ని జంట పదాలు పట్టణాలు ఉంటాయి. సొదొమ గొమొర్రా అని, కొరాజిన బెత్సయిదా అని, తూరు సీదోను అని, అలా పిలువబడిన పట్టణాలలో పాత నిబంధన యందు కాదేశు బర్నియాలు కనిపిస్తాయి. విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో ఆమె చనిపోయిందట, పాతి పెట్టబడింది. పిల్లరా, వాగ్దానాలు ఉన్నాయి, చక్కని గాత్రం, ప్రవక్తినికి అభిషేకం, ఇన్నున్న తన జీవితాన్ని వాగ్దాన దేశాన్ని కోల్పోయింది. గల కారణం ఒకటి మనం ధ్యానం చేసాం, విన్నాం, తిరుగుబాటు స్వభావం. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం పరిశీలన చేసుకోవాలి. తిరుగుబాటు చేసినట్టు మిరియాము అంతటి ఆమె వాగ్దాన దేశాన్ని పోగొట్టుకుంటే, ఆఫ్టర్ ఆల్ మనం ఎంత? మనం ఏ పాటి వారం? కొద్దిపాటి జీవితం కాదు మన జీవితం. కనుక ఆత్మీయులారా, తిరుగుబాటు ఆత్మ మన నుండి దూరమగును గాక. దేవుని కొరకే సిద్ధపడదాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు ఆశీస్సులు అందరి మీద ఉండును గాక. తండ్రి దేవ స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.